పెట్టుబడులు అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేవి బంగారం, వెండి. ఈ మెరిసే లోహాలపై అందరి దృష్టి ఉండటం చాలా సహజం కదా. 2025లో ఇన్వెస్టర్లకు నిజంగా పండగే అని చెప్పాలి. వెండి ఏకంగా 167%, బంగారం 74% రాబడినిచ్చాయి. కానీ ఇదే టైంలో పెద్దగా ఎవరూ పట్టించుకోకుండా సైలెంట్గా దూసుకెళ్లిన మరో మెటలుంది, అదే కాపర్. ఇది కూడా దాదాపు 50% ర్యాలీ చేసింది. బంగారం, వెండితో పోలిస్తే ఈ నంబర్ చిన్నగా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. అవును, కాపర్ మార్కెట్లో ఏదో ఇంట్రెస్టింగ్ జరుగుతోంది. ఇంతకీ ఏం మారింది? ఎందుకు హఠాత్తుగా యుఎస్ ప్రభుత్వం రాగిని ఒక క్రిటికల్ మినరల్గా, అంటే ఎనర్జీ ట్రాన్సిషన్కు వెన్నెముక లాంటిదిగా ప్రకటించింది? ఈ రోజు మన విశ్లేషణలో కాపర్ యొక్క ఈ ఎలక్ట్రిఫైయింగ్ ఫ్యూచర్ని డీకోడ్ చేద్దాం. కాపర్ ఇలా సడన్గా లైమ్లైట్లోకి రావడానికి అతిపెద్ద కారణం మన డిజిటల్ ప్రపంచం. ఒకప్పుడు కాపర్ అంటే ఏముంది? పైపులు, వైర్లు, అంతే కదా. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లకు ఒక రకంగా చెప్పాలంటే జీవనాడిలా మారింది. ఆధునిక ఏఐ ర్యాక్లు ఎంత పవర్ లాగుతాయంటే మామూలు వైర్లు వాడితే కరిగిపోతాయి. అందుకే వాటిలో బస్ బార్స్ అనే పెద్ద పెద్ద రాగి కడ్డీలను వాడతారు. ఒక్కో ఏఐ ర్యాక్లో దాదాపు 200 కిలోల రాగి ఉంటుందంటే ఆలోచించండి. అంతేకాదు, ఆ ర్యాక్ల నుంచి వచ్చే విపరీతమైన వేడిని తగ్గించడానికి వాడే లిక్విడ్ కూలింగ్ పైపులు కూడా రాగితోనే తయారుచేస్తారు. ఈ డిమాండ్ ఎంతుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. గూగుల్ మన విశాఖపట్నంలో $5 బిలియన్ పెట్టుబడితో ఒక భారీ డేటా సెంటర్ను నిర్మిస్తోంది. ఒక్క ప్రాజెక్టుకే ఎంత రాగి అవసరమో ఊహించుకోండి. కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 2040 నాటికి కేవలం డేటా సెంటర్ల కోసమే మనకు 3 మిలియన్ టన్నుల రాగి అవసరం పడొచ్చు. యుఎస్లో మొత్తం ఎలక్ట్రిసిటీ వాడకంలో డేటా సెంటర్ల వాటానే 14% ఉందంటే రాగికి డిమాండ్ ఏ రేంజ్లో ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ను హిందుస్థాన్ కాపర్ సీఎండీ సంజీవ్ కుమార్ సింగ్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఆయన ఏమన్నారంటే, డేటా సెంటర్ల వినియోగంలో వచ్చిన ఆకస్మిక పెరుగుదలే రాగి డిమాండ్ను ఒక్కసారిగా పెంచేసింది. ఇది నిపుణుల నుంచి వచ్చిన బలమైన మాట. కానీ కథ ఇక్కడతో అయిపోలేదు. ఏఐ ఒక్కటే కాదు, ఇది మనల్ని డిమాండ్కి సంబంధించిన రెండో ముఖ్యమైన పాయింట్కి తీసుకొస్తోంది. అదే గ్రీన్ ట్రాన్సిషన్, అంటే హరిత పరివర్తన. మనం రోడ్ల మీద చూస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఈ డిమాండ్ను అమాంతం పెంచేస్తున్నాయి. ఒక మామూలు పెట్రోల్ కారుతో పోలిస్తే ఒక ఎలక్ట్రిక్ కారులో దాదాపు 3 రెట్లు ఎక్కువ రాగిని వాడుతున్నారు. అంతేకాదు, సోలార్, విండ్ ఎనర్జీ లాంటివి కూడా చాలా ఎక్కువ కాపర్ను వాడతాయి. ఉదాహరణకు, సోలార్ సిస్టమ్స్లో ప్రతి మెగావాట్కు సుమారు 2.2 మెట్రిక్ టన్నుల రాగి అవసరం. వీటన్నింటినీ మన ఇళ్లకు, ఫ్యాక్టరీలకు కనెక్ట్ చేయడానికి ఒక బలమైన ఎలక్ట్రికల్ గ్రిడ్ కావాలి. రాబోయే 15 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా కరెంటు వాడకం ఏకంగా 50% పెరగబోతోంది. ఈ గ్రిడ్ని ఆధునీకరించడానికి $7.5 ట్రిలియన్ పెట్టుబడి కావాలి. ప్రస్తుతానికి రాగికి సరైన చౌకైన ప్రత్యామ్నాయం మార్కెట్లో లేదు. సరే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఒకవైపు డిమాండేమో రాకెట్లా దూసుకుపోతుంది, మరోవైపు సప్లై మాత్రం చాలా లిమిటెడ్గా ఉంది. డిమాండ్ ఉంది కదా, తవ్వేస్తే పోలా అనుకోవచ్చు, కానీ కాపర్ మైనింగ్ అంత ఈజీ కాదు. ఒక కొత్త రాగి గనిని కనుక్కోవడం దగ్గర్నుంచి అందులోంచి ప్రొడక్షన్ మొదలుపెట్టడానికి అక్షరాల్లా 17 సంవత్సరాలు పడుతుంది. అవును, మీరు విన్నది నిజమే, 17 సంవత్సరాలు. అందుకే డిమాండ్ పెరిగిన వెంటనే సప్లైని పెంచడం దాదాపు అసాధ్యం. అంచనాల ప్రకారం 2040 నాటికి ప్రపంచానికి 42 మిలియన్ మెట్రిక్ టన్నుల రాగి అవసరమవుతుంది. కానీ మనకు దొరికేది మాత్రం కేవలం 32 మిలియన్ టన్నులే. అంటే నేరుగా 10 మిలియన్ మెట్రిక్ టన్నుల భారీ గ్యాప్. ఇది చాలా పెద్ద కొరత. ఈ సమస్యను మరింత పెద్దది చేసే మరో విషయమేంటంటే, పాత గనుల్లో రాగి క్వాలిటీ, అంటే ఓర్ గ్రేడ్ పడిపోతోంది. 2000 సంవత్సరం నుంచి చూస్తే సౌత్ అమెరికా గనుల్లో గ్రేడ్ 44% పడిపోయింది. దీని అర్థం, ఇప్పుడు అంతే కాపర్ తీయాలంటే ఇంకా ఎక్కువ తవ్వాలి, ఎక్కువ కరెంటు వాడాలి, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి. మన దేశం విషయానికొస్తే భారతదేశం తన రాగి అవసరాల్లో దాదాపు 90% దిగుమతి చేసుకుంటుంది. మరి ఇలాంటి గ్లోబల్ ట్రెండ్లో ఒక ఇన్వెస్టర్గా మనం ఎలా పాలుపంచుకోవచ్చు? కొన్ని మార్గాలున్నాయి. ప్రధానంగా 4 మార్గాలున్నాయి. డైరెక్ట్ స్టాక్స్, ఎంసీఎక్స్ ఫ్యూచర్స్, మన దేశంలోని మెటల్ ఈటీఎఫ్స్, ఇంకా గ్లోబల్ ఈటీఎఫ్స్. వీటి గురించి ఒక్కొక్కటిగా చూసేద్దాం. మొదటి ఆప్షన్ స్టాక్స్. హిందుస్థాన్ కాపర్ను చూడొచ్చు. గడిచిన 5 ఏళ్లలో ఈ స్టాక్ 70% పైగా పెరిగింది. వేదాంత, హిందాల్కో లాంటి కంపెనీలకు కూడా ఈ రంగంలో మంచి ఎక్స్పోజర్ ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. కేవలం కాపర్ ధర పెరుగుతుందని గుడ్డిగా ఇన్వెస్ట్ చేయకూడదు. ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ అప్పులు ఎంత ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేయాలి. రెండోది ఎంసీఎక్స్ ఫ్యూచర్స్. అంటే ఫ్యూచర్లో ఒక ఫిక్స్డ్ రేటుకి కాపర్ని కొనడానికి లేదా అమ్మడానికి ఒక కాంట్రాక్ట్ చేసుకోవడం. దీనికి క్యాపిటల్ చాలా ఎక్కువ కావాలి, దాదాపు 4 లక్షల వరకు. రిస్క్ కూడా ఎక్కువే. ఇక మూడోది మెటల్ ఈటీఎఫ్స్. అంటే స్టాక్ మార్కెట్లో దొరికే మెటల్ కంపెనీలో ఒక బాస్కెట్ అన్నమాట. మన దేశంలో ప్యూర్గా కాపర్ ఈటీఎఫ్ లేదు, కానీ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. గ్రో, ఐసీఐసీఐ లాంటి సంస్థలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఇక చివరి ఆప్షన్ గ్లోబల్ ఈటీఎఫ్స్. ఒకవేళ యుఎస్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటే కొన్ని ప్లాట్ఫామ్ల ద్వారా ఇండియా నుంచే కాపర్కు సంబంధించిన గ్లోబల్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకు ఐసీఓపీ, సిఓపీఎక్స్ లాంటివి ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపర్ మైనింగ్ కంపెనీలను ట్రాక్ చేస్తాయి. చూడటానికి కాపర్ స్టోరీ చాలా బలంగా కనిపిస్తోంది. డిమాండేమో ఆకాశంలో, సప్లై ఏమో పాతాళంలో అన్నట్టుగా ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది ధరల గురించి చెప్పే ప్రిడిక్షన్ కాదు, కేవలం డేటా ఆధారంగా చేస్తున్న ఒక విశ్లేషణ మాత్రమే.
ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో ఏవైనా జియోపొలిటికల్ టెన్షన్స్ వచ్చినా లేదా చైనా ఎకానమీ స్లో అయినా సరే ధరలు ప్రభావితం కావచ్చు. కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించడం చాలా ముఖ్యం. సో అసలు ప్రశ్న, రాగి నిజంగానే కొత్త బంగారం కాబోతుందా? లేదా టెక్నాలజీ ఏదైనా అద్భుతం చేసి ఈ డిమాండ్ సమీకరణాలన్నిటినీ మార్చేసే కొత్త ప్రత్యామ్నాయాన్ని కనుక్కుంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.